40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఓ వాహనం ఛత్తీస్గఢ్లోని ఓ లోయలో పడిన ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ బాధితుడు తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని వాపోయాడు. ఆ భయానక ఘటన గురించి మాట్లాడాడు. కబీర్ధామ్ జిల్లా బహపాని గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అడవిలోకి వెళ్లి బీడీ ఆకులు సేకరించి మూటలతో వాహనంలో తిరిగి పయనమైనట్లు తెలిపాడు. కొందరు మహిళలు, పురుషులు, చిన్నారులు కూడా వ్యాన్లో ఉన్నారని, తాను డ్రైవర్ పక్కన కూర్చున్నానని చెప్పాడు. ఆ సమయంలో బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని అన్నారు. దీంతో వెనక కూర్చున్న వారిని కిందకి దూకేయమని అప్రమత్తం చేసినట్లు చెప్పాడు. ఓ రాయి మీదకి ఎక్కించి వాహనాన్ని అదుపు చేయాలనుకున్నా కానీ పరిస్థితి చేదాటిపోయిందని వాపోయాడు. తాను కూడా కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నట్లు చెప్పాడు. అందరూ వాహనం నుంచి దూకేలోపే జరగాల్సిన నష్టం జరిగిందని వాపోయాడు. తన భార్య సహా తన కుటుంబంలో 10 మందిని ఈ ప్రమాదంలో పోగొట్టుకున్నానని పరిస్థితిని వివరించాడు. మరోవైపు మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.